విద్యుత్ అవసరాలను తీర్చేందుకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది ఆర్టీసీ. కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తోంది. పగలంతా సోలార్ విద్యుత్తో పనులు చక్కబెట్టుకుంటూ విద్యుత్ ఆదా చేస్తుంది. ఖాళీ స్థలాలను సద్వినియోగం చేసుకుంటూ బస్ స్టేషన్, డిపో, గ్యారేజ్ భవనాలపై రూఫ్ టాప్ ప్లాంట్లు అమర్చి సౌర వెలుగుల బాట పట్టింది మంచిర్యాల ఆర్టీసీ. మంచిర్యాల జిల్లా డిపోలో కరెంటు ఛార్జీలు తగ్గించుకునేందుకు సోలార్ బాట పట్టింది ఆర్టీసీ. ఈ డిపోలో మొత్తం 151 బస్సులు ఉన్నాయి. బస్ స్టేషన్ డిపోలో వివిధ అవసరాలకు విద్యుత్ వాడకం తప్పనిసరి. ఇందుకోసం సోలార్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చారు అధికారులు. ఫ్యాన్లు, త్రాగునీరు కోసం బోరు వాడకం, ఆఫీసుల్లో కంప్యూటర్లు, ఇలా అన్నింటికీ సోలార్ విద్యుత్తును వినియోగిస్తున్నారు అధికారులు. సోలార్ పవర్ జనరేషన్ కోసము మేము ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే కరెంటు ఉత్పత్తి అనేది మన డిపోలలో, బస్ స్టేషన్ల మరి పైన ఉన్నటువంటి ఆ బిల్డింగ్ల పైన సోలార్ ప్లేట్లు అమర్చి ఆ సోలార్ ప్లేట్ల ద్వారా మరి కరెంటును ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తి అయినటువంటి కరెంటును మరి మేము కూడా మా యొక్క అవసరాల వరకు మేము వాడుకొని మరి మిగతా ఆ ఎక్కువ అయిన సర్ప్లస్ అయినటువంటి పవర్ని మేము మళ్ళీ ఎన్టీపీసీ కానీ తర్వాత ఎలక్ట్రిసిటీ వాళ్ళకి మేము అమ్మడం జరుగుతూ ఉంది. దాని ద్వారా ఏంటంటే మా సంస్థలో మరి మిసిలేనియస్ ఖర్చులు, కరెంటు బిల్లులు కూడా బాగా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ కరెంటు బిల్లులు కూడా కొంత ఖర్చు తగ్గించుకొని ఆ ఖర్చు తగ్గడం మేర కోసం మేము ప్రయాణికులకు ఎక్కువ సేవ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. 2020 జనవరిలో బస్ స్టేషన్ రూఫ్ పై 14.5 కిలోవాట్స్, గ్యారేజీ పైన 10 కిలోవాట్స్ సామర్థ్యంతో సోలార్ ప్లేట్లు అమర్చారు అధికారులు. ఆర్టీసీతో ఒప్పందం ప్రకారం సోలార్ విద్యుత్ ఉత్పత్తిని 30 ఏళ్ల పాటు మైనస్ కార్విక్ కన్సల్టెన్సీ అనే సంస్థ పర్యవేక్షిస్తుంది. ఇక పగలంతా సోలార్ విద్యుత్ వినియోగిస్తూ ఉండగా రాత్రి NPDCL కరెంటు వాడుతున్నారు. సోలార్ పవర్ తో సగానికి పైగా విద్యుత్ బిల్లుల భారం తగ్గిందన్నారు ఆర్టీసీ అధికారులు. సోలార్ పవర్ తో విద్యుత్ ఖర్చులను తగ్గించుకుంటున్నారు అధికారులు.